దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడకబోయే అంశం వచ్చేసి పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్కున్న ప్రాధాన్యత ఎంత. సో ఇప్పుడున్న పోటీ పరీక్షలకు విజయం సాధించాలి అంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్లో మాత్రమే పట్టు ఉంటే సరిపోదు, ఇంగ్లీష్పై పట్టు కూడా అంతే ఉండాలి. సో ఇప్పుడు మన కెరీర్ గైడెన్స్లో ఇంగ్లీష్ ఎంత కీలకమో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ అయిన ఆర్ శ్రీనివాసరావు గారు. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడున్న పోటీ పరీక్షల్లో ఎస్ఎస్సి కానివ్వండి, బ్యాంకింగ్లో కానివ్వండి, ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఎంత ఉంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి పోటీ పరీక్షల్లో ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్స్ అయినటువంటి బ్యాంకింగ్, ఎల్ఐసి, అలాగనే గవర్నమెంట్ జాబులు అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఈ రెండిట్లో కూడా ఇంగ్లీష్కి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్తో పాటుగా ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చక్కగా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి వాటిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అందుకని ఇంగ్లీషు ప్రాముఖ్యత చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడున్న నేనైనా కానీ 10th తెలుగు మీడియం నుండి వచ్చిన పిల్లలు ఉంటారు, లేకపోతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి పిల్లలు వచ్చి ఉంటారు, లేకపోతే కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ వాళ్ళు ఇంగ్లీష్లో పూర్గా ఉంటారు సార్. అలాంటి పిల్లలు మొదటగా ఎలాంటి బుక్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఫస్ట్గా వాళ్ళు ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే బాగుంటుంది సార్? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అమ్మా. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్న చాలామందికి కూడా వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ వరల్డ్, ఇప్పుడున్నటువంటి స్మార్ట్ సిటీస్లో ఇప్పుడు మనం గ్రామాల్లో నుంచి వచ్చిన పిల్లలు కానివ్వండి, లేకుంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు కానివ్వండి, దాన్ని ఇప్పుడు మనం కంపేర్ చేయలేం. ఒకప్పుడు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు మీడియం అంటే పూర్తిగా వాళ్ళు ఇంగ్లీష్లో చాలా వెనుకబాటుతనం ఉండేది. కానీ ఈసారి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం అనుకున్నంత వాళ్ళు వెనుకబాటుతనం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీడియా బాగా ప్రబలంగా ఉన్నది. అలాగనే మీడియా చాలా, అంటే వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, వీళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేకమైన మాధ్యమాలు వచ్చినాయి. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి లేదా ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి అంటే టీచర్స్ మమ్మల్ని రేడియోలో న్యూస్ వినమనేవాళ్ళు, ఆ తర్వాత న్యూస్ పేపర్ చదవమనేవాళ్ళు. మరి ఈ రోజుల్లో తర్వాత టీవీలు వచ్చినాయి, టీవీల తర్వాత ఇప్పుడు మాధ్యమాలన్నీ కూడా పిల్లలకి చేతిలోనే ప్రపంచం అంతా ఉండిపోయింది. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఆ పిల్లవాడు గ్రామాల్లో చదువుకున్నవాడైనా లేదా సిటీలో చదువుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం అనేది చాలా సులభతరమైంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత ఉన్నది. కానీ ఆ ప్రాముఖ్యతని స్కూల్ లెవెల్లో కానివ్వండి, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి బీటెక్, అలాగనే డిగ్రీ స్టూడెంట్స్ అంటే ఇంగ్లీష్ని వాళ్ళ యొక్క అకాడమిక్ కెరీర్లో చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, ఈ పోటీ పరీక్షల్లోకి, పోటీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురయ్యేటటువంటి పెద్ద సమస్య అనివ్వండి, లేకుంటే పెద్ద ఆటంకం అనివ్వండి, అది ఏమవుతుందంటే ఇంగ్లీష్ అనే అవుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కానీ మీరు అన్నట్లు, అలాగనే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే వీళ్ళు ఇంగ్లీష్ అనగానే ఎక్కడో కొంత భయం ఉండటం వలనో, వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ మీద ఒక వెనుకబాటుతనం అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ముందు వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టరు. మనకి బ్యాంక్ ఎగ్జామ్లో కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానివ్వండి, లేదా బీటెక్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లో కానివ్వండి, ఇంగ్లీష్ అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే అది ఒక ఎలిమినేషన్ ప్రాసెస్గా అంటే ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి, పరీక్ష పెట్టే వాళ్ళకి చాలా సులభతరం అవుతుంది. అంటే అసలు పోటీ పరీక్షలు అంటేనేమో ఎలిమినేషన్ ప్రాసెస్. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంతమంది విల్లింగ్లీ ఎలిమినేటెడ్ అంటాం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అందుకని వాళ్ళ ప్రాముఖ్యతని గమనించి ఇంగ్లీష్ని వాళ్ళు బాగా, అంటే పోటీ పరీక్షల్లో అసలు ఏమేమి ఇస్తున్నారు, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అమ్మ రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఒక చాప్టర్ ఉంది. దానిలో ఎక్కువ మార్కులు ఉంటాయి. పిల్లలకి ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకి రీడింగ్ అలవాటు లేదు ఇప్పుడు వాళ్ళకి. కాబట్టి రీడింగ్ అలవాటు అనేది, స్పీడ్ రీడింగ్ అనేది కావాలి. అంటే స్పీడ్ రీడింగ్ అంటే మనం ఏదో త్వరగా చదివేయటం అని కాదు, చదువుకున్నది మనం అర్థం చేసుకోవాలి.
ఆ అర్థం చేసుకున్న తర్వాత దాంట్లో ఎక్కడో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని కూడా మనం పట్టుకోవాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో డైరెక్ట్గా క్వశ్చన్ ఉండదు, అన్నీ ఇండైరెక్ట్గానే ఉంటాయి, ఇన్ఫరెన్స్ అని ఉంటాయి, లాజికల్ ఉంటాయి. మనం ఇదివరకు రోజుల్లో అకాడమిక్ అనుకోండి, మొదటి ప్రశ్నకి మొదటి పారాగ్రాఫ్లోనూ, రెండో ప్రశ్నకి రెండో పారాగ్రాఫ్లోనూ అలా రాసుకోవచ్చు. కానీ పోటీ పరీక్షల్లో వచ్చేటప్పటికే అటువంటి పద్ధతి ఉండదు. ప్యాసేజ్ బాగా చదువుకొని స్పీడ్గా చదువుకున్న వాళ్ళకి ఒక విన్నింగ్ ఎడ్జ్ ఉంటుంది. ఆ విన్నింగ్ ఎడ్జ్ రావాలంటే ముఖ్యంగా పిల్లలు రీడింగ్ అలవాటు చేసుకోవాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇది లాంగ్వేజ్ అంటేనే మనం తెలుగు ఎలా నేర్చుకున్నాము? మన మాతృభాష. మనం పుట్టగానే పిల్లవాడిని తెలుగు పండిట్ని పిలిచి పిల్లవాడికి మనం తెలుగు నేర్పలేదు కదా. పిల్లవాడు ఏంటంటే అనుకరించాడు. ఆ తర్వాత తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడటం అనేది అలవాటు చేసుకుంటూ తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించడం వల్ల మనం మదర్ టంగ్ నేర్చుకున్నాం. అలాగనే ఇది కూడా ఏంటంటే మన మదర్ టంగ్ కాకపోయినా మనకి ఇప్పుడు ఇది లైఫ్ సెటిల్ అవటానికి ఒక పెద్ద ఉపయోగకరమైనటువంటి విషయం అయింది. కాబట్టి దాని మీద ఆసక్తి పెంచుకొని మనం LSRW అనేటటువంటి ఒక మెథడ్ని ఫాలో అవ్వాలమ్మా. ఎందుకంటే వినదగున ఎవ్వరు చెప్పినాను అనే ఒక తెలుగులో నానుడు ఉంది. ఎందుకంటే మనం వినాయకుడి గురించి మాట్లాడుతూ ఉంటాం. మరి వినాయకుడు అవన్నీ కూడా ఎలా నేర్చుకున్నాడే అంటే వినాయకుడిని చూస్తే మనకి LSRW చక్కగా తెలుస్తుంది. ఎందుకంటే వినదగున ఎవ్వరు చెప్పినాడు. అందుకే ఆయనకి బిగ్ ఇయర్స్ ఉంటాయి. ఆ ఇయర్స్ ఎప్పుడు కూడా వింటున్నట్లుగా అటు ఇటు ఊగుతూ ఉంటాయి. అలాగనే ఆయన సూక్ష్మమైనటువంటి కళ్ళు ఉంటాయి. అంటే ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మంచిది అని చెప్పేసి ఆయన అంటే చిన్న నోరుని అలా ట్రంక్తో మూసేసి ఉంటుంది. అంటే ఆయన్ని చూస్తేనే మనకి ఈ LSRW ఎలాగా మనం డెవలప్ చేసుకోవాలి. లిజనింగ్ ముందు చేయాలమ్మా. ఆ తర్వాత విన్నది విన్నట్లు చక్కగా మాట్లాడగలిగి ఉండాలి, అది స్పీకింగ్. ఆ తర్వాత ఆ విన్నటువంటిది, చదివినటువంటిది, చెప్పినటువంటిది చదవాలి, అది రీడింగ్. ఈ 3 ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత లేదా 3 యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత చిట్ట చివరిదైనటువంటి రైటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజుల్లో పోటీ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైపే కాకుండా డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉందమ్మా. అది పిల్లలకి ఇప్పుడు ఒక పెద్ద టార్గెట్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు ఒక 2 వాక్యాలు ఇంగ్లీష్లో రాయమని అడిగితే కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు. అంటే దాని మీద వాళ్ళకి పట్టు సాధించాలి. అందుకని వాళ్ళు న్యూస్ పేపర్ చదవాలి. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏరియా. ఇప్పుడు చాలామందికి పిల్లలకి క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ జరిగిన వెంటనే కామెంటరీ వస్తుంది. ఆ కామెంటరీ మొత్తం కూడా మరలా రివ్యూ మొత్తం పేపర్లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. కాబట్టి అవి చదువుతూ ఉండాలి. అంటే వాళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు ఎక్కువగా చదువుతూ ఉంటే వాళ్ళకి ఆసక్తి అవుతుంది. కొంతమందికి ఏంటంటే క్రైమ్ ఫిల్మ్స్ అనేవి ఇష్టం, వాటి రివ్యూస్ చదువుకోవచ్చు. ఇలాగా ఎవరికి ఇష్టమైనటువంటి ఏరియాలోకి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న విషయాన్ని చదువుకుంటూ ఉంటే వాళ్ళు మరలా డిక్షనరీ చూడకుండానే అక్కడ ఉన్నటువంటి పదాలని కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో మనకి ఒక పదానికి పర్యాయ పదం అడుగుతారు, సినానిమ్. అయితే ఇప్పుడున్న పోటీ పరీక్షలో కొంచెం మార్పులు చేర్పులు జరిగినాయి. ఎందుకంటే అక్కడ ఉన్న పదానికే కాకుండా ఆ పదాన్ని ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ సంఘటనలో ఏ విధంగా ఎటువంటి అర్థంలో ఉపయోగించారు అది తెలియాలంటే తప్పనిసరిగా పిల్లవాడికి ఒరాషియస్ రీడింగ్ ఉండాలి. అదే మనం అంటూ ఉంటాం కదా, బుక్ వామ్ అని తెలుగులో అంటూ ఉంటాం మనం. అంటే పిల్లలు ఏంటంటే పుస్తకాలని ఇష్టంగా చదువుతూ వెళ్తుంటే వాళ్ళకి ఉపయోగం. ఓకే సార్. వ్యూవర్స్ ఎవరైనా ఇంగ్లీష్ పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏవైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 086624870006 లేదా 086624870006కు కాల్ చేయండి. సార్ అలాగే మీరు అన్నట్టు చాలామంది న్యూస్ పేపర్స్ అనేవి జస్ట్ జనరల్ స్టడీస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మాత్రమే యూజ్ అవుతాయి అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ కూడా చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయి. అలా స్టూడెంట్స్కు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కు న్యూస్ పేపర్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ప్రతిదానికి కూడా 2 వైపులా పదునున్నట్లే ఇప్పుడు మీరు అన్నట్టు పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ని వాళ్ళు ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే ఆ కరెంట్ అఫైర్స్ వస్తాయి, అలాగనే ఇంగ్లీష్ మీద వాళ్ళకి ప్రావీణ్యం కూడా చక్కగా వస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఇంగ్లీష్లో చదవటం వల్ల వాళ్ళకి
బాగా మంచి ఉపయోగం ఉంది. అలాగే తెలుగు మీడియం పిల్లలు ఇంకొక రకంగా తెలుగు న్యూస్ పేపర్ చదువుతూ తెలుగులో ఉన్న ఎడిటోరియల్ కాలమ్స్ చదివి అలాంటి ఎడిటోరియల్ కాలమ్స్ ఏదో ఒక రోజు ఇంగ్లీష్ పేపర్లో వస్తూ ఉంటాయి. ఆ ఇంగ్లీష్ పేపర్ తీసుకొని అదే ఎడిటోరియల్ కాలం చదువుతూ ఉంటే తెలుగు మీడియం పిల్లలు ఏంటంటే కొంచెం మెరుగ్గా వాళ్ళు కొంచెం త్వరగా అర్థం చేసుకొని అటు కరెంట్ అఫైర్స్ కవర్ చేయొచ్చు, అలాగనే ఇటు ఇంగ్లీష్ మీద కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి పట్టును సాధించవచ్చు. ఎస్ సార్. సార్ అలాగే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇందాక మీరు చెప్పినట్టు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సార్ ఆ ఎస్ఎస్సి కానీ లేకపోతే బ్యాంకింగ్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? వాటి వెయిటేజ్ ఎంత ఉంది? రీడింగ్ కాంప్రహెన్షన్కి వచ్చేటప్పుడేనమ్మా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో తీసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. దాంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. 8 నుంచి 10 మార్కుల దాకా అడుగుతారమ్మా ఒక ప్యాసేజ్ ఇచ్చి. అదే గనక ప్రిలిమ్స్లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించేటటువంటి ఆ పరీక్షలు అయితే దాదాపుగా 15 మార్కులు రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఉంటాయి. ఇక మెయిన్స్కి వచ్చేటప్పటికి ఎంత లేదనుకున్న మోరార్లెస్ 15 మార్క్స్ నుంచి 20 మార్క్స్ వరకు కూడా ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి వచ్చేటప్పటికేనమ్మా ఎస్ఎస్సిలో టియర్ 1లో వచ్చేటప్పటికే వాళ్ళకి ఒక 5 మార్కులకే ఉంటుంది. కానీ అదే 5 మార్కులు రీడింగ్ కాంప్రహెన్షన్ టియర్ 2 వచ్చేటప్పటికే వాళ్ళకి 3 టైమ్స్ ఉంటుంది. అంటే దాదాపుగా 15 మార్కుల దాకా ఉంటుంది. చిన్న చిన్న ప్యాసేజీలు ఇస్తారు. అది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వెయిటేజ్ అనేది టియర్ 2లో ఎక్కువ అవుతుంది. అలాగనే బ్యాంక్ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీలో కనుక వాళ్ళు 8 మార్కులు ఉంటే మెయిన్స్లోకి వచ్చేటప్పటికి అది ఖచ్చితంగా ఎస్బీఐ పిఓ కనుక అయితే ప్రొబేషనరీ ఆఫీసర్స్ తప్పనిసరిగా 15 నుంచి 20 మార్కుల లోపే ఉంటుంది. అది కాకుండా ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇస్తారమ్మా. అంటే ఏదో ఒక అగ్రికల్చర్ గురించో లేకుంటే ఒక ఏఐ గురించో లేదా ఒక కంప్యూటింగ్ గురించో క్లౌడ్ కంప్యూటింగ్ గురించో కాకుండా వాళ్ళు అనేకమైన విషయాల గురించి ఇస్తారు. ఎందుకంటే మనకి స్పెల్ట్ మెథడ్ అని ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటంటే సోషియో కల్చరల్ పొలిటికల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగనే ఫిజియాలజీ సైకాలజీ అలాగనే ఈ అంటే ఎకనామిక్స్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అలాగే ఎల్ అంటే లీగల్ ఇష్యూస్ టీ అంటే టెక్నాలజికల్ ఇష్యూస్ ఇలా వేడు విషయాల మీద వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి, ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళకి ఆ బేసిక్ ఐడియా ఈ అన్నిటి మీద ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా ఏమవుతుందంటే వాళ్ళు పరీక్షకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఏఐ గురించి ఇచ్చారనుకోండి, ఏఐ మీద ప్యాసేజ్ చూడగానే పిల్లవాడు వాడికి వెంటనే ఆ స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓ ఏఐ అంటే నాకు తెలుసు అంటే వాళ్ళకున్న ఆ బేసిక్ నాలెడ్జ్ వల్ల అసలు ప్యాసేజ్ కూడా చదవకుండా కనీసం ఒక 2 ప్రశ్నల్ని వాళ్ళు చూడగానే దీని ఆన్సర్ ఇదిగా అని ఊహించవచ్చు. ఆ ఊహ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఎందుకంటే అమ్మా మీకు తెలియదు కాదు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఆ తక్కువ టైంలో ఆ 30 సెకండ్స్లోనే మనం ఆన్సర్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇచ్చిన 5 ఆప్షన్స్లోనో లేకుంటే ఎస్ఎస్సిలో 4 ఆప్షన్స్లోనో వాళ్ళు ఎలిమినేటివ్ ప్రాసెస్ తీసుకొని ఆ ఎలిమినేషన్లో ఈజీగా వాళ్ళు ఆన్సర్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ని మేము చాలా సరదాగా చెప్తూ ఉంటాం మేము కోచింగ్లో. మీరు ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తారో ముందే మీరు చదువుకొని వెళ్ళాలి అంటాం. అంటే ఇది కొంచెం వింతగానే ఉండొచ్చు. ఎందుకంటే మనకి తెలియని ఏమి ఇవ్వరు ఎగ్జామ్లో, మనకి బాగా పరిచయం ఉన్నాయే ఇస్తారు. మనకి బర్నింగ్ ఇష్యూస్ బోల్డన్ని ఉన్నాయి. ఇప్పుడు వార్ జరుగుతుంది, వార్కు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఆ వార్ వల్ల మన ఎకానమీలో ఉన్నటువంటి మార్పులేంటి, ఎలా ప్రభావితం అయింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకానమీ ఎలా ప్రభావితమైంది, దాంట్లో వర్ధమాన దేశాలు ఎలాగ ఉన్నాయి, ఎమర్జింగ్ కంట్రీస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ఆంక్షలు బోల్డన్ని ఉన్నాయి, ఈ ఆంక్షల్లో ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకు రోజు మనం న్యూస్ చూడటంనో పేపర్ చదవటం వలనో కరెంట్ అఫైర్స్ చదవటం వలనో కొంత అవగాహన పిల్లవాడికి తెలియకుండానే ఒక సబ్కాన్షియస్ మూడ్లో ఉండిపోతాయి. మరి ఇలాంటి పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్కి పిల్లవాడు తప్పనిసరిగా హీ ఫీల్స్ ఇట్ ఈస్ ఎ కేక్ వాక్, అంటే వాళ్ళకి చాలా తేలికైపోతుంది అనమాట. అందుకని ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి పిల్లవాడు ఏంటంటే ఈ ప్రస్తుత పోటీ పరీక్షల్లో ఈ కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఒక ప్రక్క, అలాగనే ఇటువంటి ఏరియాస్లో ఇస్తున్నాడు కాబట్టి వాటన్నిటి మీద కూడా ఒక బేసిక్ నాలెడ్జ్, ఒక ఎలిమెంటరీ నాలెడ్జ్ కనుక వాళ్ళు సంపాదించగలిగితే మనం ఎందుకంటే పోటీ పరీక్షల్లో
ఇప్పుడు 30 ప్రశ్నలు ఇస్తే 30కి అటెంప్ట్ చేయకూడదు కూడా, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అందుకని రీడింగ్ కాంప్రహెన్షన్ కనుక వీళ్ళు పట్టు సాధించగలిగితే అక్కడనే వీళ్ళకి దాదాపుగా వాళ్ళ క్వాలిఫైయింగ్ మార్క్ రావడానికి ఇది మంచి అవకాశం. ఆ తర్వాత వాళ్ళు ఇఫ్ దే నో ద ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ అంటాం, వాళ్ళకి కనుక అటువంటి ట్రిక్ కనుక తెలుసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది వాళ్ళని ఉద్యోగం తీసుకొచ్చుకోవడంలో, తర్వాత వాళ్ళకి మంచి మార్కులు క్వాలిఫైయింగ్ మార్కులు రావడానికి కానివ్వండి, అలాగనే ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఎస్ సార్, చూశారుగా సార్ ఎంత చక్కగా మనకు వివరిస్తున్నారు. మీరు ఎవరైనా ప్రేక్షకుల్లో ఎవరైనా ఎస్ఎస్సికి కానీ బ్యాంకింగ్ కానీ యూపీఎస్సికి కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ ప్రశ్నలను నివృత్తి చేసుకోవడానికి మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి సార్. అలాగే ఇప్పుడు చాలామంది గ్రామర్ అనేది కొంతమంది చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో గ్రామర్ ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే ఎలాంటి టిప్స్ పాటిస్తే బాగుంటుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడున్న పోటీ పరీక్షల్లో గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో గ్రామర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఇంచుమించుగా ఒక 100 రూల్స్ ఉంటాయి గ్రామర్లో. ఆ 100 రూల్స్ కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే, వాళ్ళు ఏవైతే 100 రూల్స్ ప్రాక్టీస్ చేస్తారో ఇంచుమించుగా వాటిల్లోవే అడుగుతారు ఎస్ఎస్సిలో. కానీ ఎస్ఎస్సి పేపర్ ఒక్కోసారి మేము చెప్తూ ఉంటాం పిల్లలకి, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అంటే పేపర్ లీక్. అంటే పేపర్ లీక్ అని ఎందుకు చెప్తామంటే, మనం ఏదైతే గ్రామర్ రూల్ చదువుకున్నామో ఆ గ్రామర్ రూల్ మీదనే ఎగ్జామ్లో తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం రామ అని చెప్తే వాక్యంలో అక్కడ కృష్ణ ఉండొచ్చేమో కానీ గ్రామర్ రూల్ అనే మాత్రం అదే ఉంటుంది. కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో పిల్లవాడికి ఉపయోగం ఏంటంటే, ఆ గ్రామర్ రూల్స్, ఆ 100 గ్రామర్ రూల్స్ మీద కనుక పట్టు సాధించగలిగితే తప్పనిసరిగా ఎస్ఎస్సిలో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. అలాగనే ఇక బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు వచ్చిన మార్పులను బట్టి చూస్తే బ్యాంకింగ్లో డైరెక్ట్గా గ్రామర్ అడగట్లేదమ్మా. అంటే మనం ఇంటర్మీడియట్ గ్రామర్ అంటాం, ఎస్ఎస్సిలో అయితే డైరెక్ట్ గ్రామర్ అడుగుతాడు. కానీ బ్యాంకుల్లో వచ్చేటప్పటికి కొంచెం కాంటెక్స్చువల్గా, ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కొంచెం ట్విస్ట్ చేసి గ్రామర్ అడుగుతూ ఉంటారు. అంటే కొంచెం డెప్త్కే వెళ్ళాలి గ్రామర్లో. అందుకని గ్రామర్ చాలా ఇంపార్టెంట్. గ్రామర్ నేర్చుకోవటం వల్ల ఎస్ఎస్సిలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. అలాగనే బ్యాంకింగ్లో కూడా అంటే పూర్తిగా గ్రామర్ మీద ఆధారపడరు కానివ్వండి, గ్రామర్కి ఒక 20% వరకన్నా వెయిటేజ్ ఉంటుందమ్మా. ఎస్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారుగా సార్ ఎంత చక్కగా వివరిస్తున్నారో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జ్ఞానదంతాలు అని వింటూ ఉంటాం కదా, ఇది అందరికీ వస్తుందంటారా, లేదు కొంతమందిలోనే ఈ జ్ఞానదంతాలు చూస్తావా? మనకి టోటల్ గా 32 పళ్ళు అనేవి ఉంటాయండి. పై దవడలో 16 పళ్ళు, కింద దవడలో 16 పళ్ళు ఉంటాయి. ఈ జ్ఞానదంతాలు ఏంటి అని అంటే 18 నుంచి 25 సంవత్సరాల వయసులోపు ఈ జ్ఞానదంతాలు అనేవి నోట్లోకి రావడం. డేంజరస్ సిటీ వాట్ ఇస్ దట్ అంటే ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ఒబేసిటీ అని చెప్పొచ్చు. ఈ ఒబేసిటీకి ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా మటుకు అందరూ లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగిపోయినాయి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, అండ్ ఎంతసేపు మైండ్ స్ట్రెస్. సర్వైకల్ క్యాన్సర్ ఎంతవరకు ప్రమాదకరం, ఇది మన దేశంలో ఎలా ఉందంటారు? ఇది స్త్రీలలో 2వ అతి సాధారణ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది మామూలుగా మనకి గర్భాశయ ముఖద్వారంలో ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అనే ఒక ఏరియా ఉంటుంది. మనం ఎలా సంరక్షించుకోవాలి, ఇప్పుడున్నటువంటి పొల్యూషన్స్ దగ్గర నుంచి, ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ప్రజెంట్ సినారియోలో మనం స్కిన్ని ఎలా కాపాడుకోవాలి, ఎండ దగ్గర నుంచి కానీ, యూవీ రేస్ దగ్గర నుంచి కానీ, పొల్యూషన్ దగ్గర నుంచి కానీ, డస్ట్ దగ్గర నుంచి కానీ ఎలా. అందరికీ ఆరోగ్యం ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు మీ దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. एक जमाने से फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। डाउनलोड वेव्स ऐप नाउ एंड वॉच फॉर फ्री। ఇంద్రధనస్సు హిందీ సినీ గీతాలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 మీ దూరదర్శన్ సప్తగిరిలో.
వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మీరు ఎవరైనా ఎస్ఎస్సికి కానీ బ్యాంకింగ్ కానీ యూపీఎస్సికి కానీ ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా చాలామంది ఇంగ్లీష్లో వీక్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏవైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి సార్. అలాగే ఇందాక గ్రామర్ గురించి మాట్లాడాం. గ్రామర్ గురించి అయిపోయాక చాలామంది ఒకాబులరీలో వీక్గా ఉంటారు. అంటే బేసిక్ ఒకాబులరీనే వస్తూ ఉంటుంది, కానీ ఇంకా బ్రిటిష్ ఒకాబులరీ కానివ్వండి, అమెరికన్ ఒకాబులరీ కానివ్వండి తెలియదు. అలాంటి వాళ్ళకి ఒకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది సార్? తప్పకుండా అమ్మా, ఇది ముఖ్యమైన ఘట్టం అండి ఇంగ్లీష్ నేర్చుకునే విషయంలో. ఎందుకంటే మనం వొకాబులరీని అంటే ఈ పదజాలాన్ని ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధిస్తారో అటువంటి విద్యార్థినికి తిరుగుండదు. వాళ్ళకి గ్రామర్లో కొంచెం తెలిసినప్పటికీ కూడా వొకాబులరీ మీద కనుక పట్టున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు ఎస్ఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్ కానీ చాలా తేలిగ్గా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల్లో చూస్తే ఎక్కువగా వొకాబులరీ బేస్డ్ మీదనే క్వశ్చన్స్ ఉంటున్నాయి. వాళ్ళు వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి అంటే కనుక వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇదివరకు రోజుల్లో ఆల్ఫాబెట్లో ఏ దగ్గర నుంచో బి దగ్గర నుంచో ఒక 20-30 తీసుకొని వాళ్ళు బట్టి కొడుతూ ఉంటారు. అది కొంతవరకు ఉపయోగమే ఉండొచ్చు, కానీ వొకాబులరీ నేర్చుకోవడానికి ఇప్పుడు అనేకమైనటువంటి పద్ధతులు వచ్చినాయి. ఎందుకంటే మామూలుగా ప్రపంచం అంతా వాళ్ళు వొకాబులరీని డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి ఒక మెథడ్ ఉందమ్మా. దాన్ని PRS మెథడ్ అంటారు. అంటే ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్. అంటే ఇది ఎలా అంటే మీరు అన్నట్లు ఇందాక బ్రిటిష్ అమెరికన్ అన్నారు కదా, ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించడం వల్ల మన భారతదేశాన్నే కాదు బ్రిటిష్ వాళ్ళు అనేకటువంటి దేశాలు వెళ్ళి వ్యాపార రీత్యా అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ వ్యాపారం సాగించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆ భాషను వాళ్ళు నేర్చుకొని వాళ్ళ భాషను అక్కడ వాళ్ళకి ఇచ్చి ఇలా ఒకరు లోన్ వర్డ్స్ అంటారు అనమాట. బారో చేసుకోవటం వల్ల మనకి ఈ రోజున ఇంగ్లీష్ పదాలు చాలా వచ్చేసినాయి. కాబట్టి మనకి ఆ ఇంగ్లీష్లో ఉన్న రూట్ వర్డ్ కనుక మనం వెళ్తే ఆ రూట్ వర్డ్స్ నుంచి కనీసం 5, 10, 20, 25 పదాలు తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్రిటిష్ ఇంగ్లీష్ కనుక మీరు చూస్తే ఏదైనా ఇంగ్లీష్గా వొకాబులరీ చూస్తే దాంట్లో మన తెలుగు పదాలు కూడా చాలా ఉంటాయి. అలాగనే అనేకమైనటువంటి భాషల నుంచి లాటిన్, గ్రీక్, అందుకని ఆ రూట్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మదర్ అంటున్నాం మనం అమ్మ, దాన్ని లాటిన్, గ్రీక్లో మ్యాట్రీ అంటారు. మ్యాట్రీ అంటే మదర్ అని అర్థం. అది ఇంగ్లీష్ వాడు మదర్ అన్నాడు. సంస్కృతం వచ్చేటప్పటికే మాత అన్నారు. అంటే ఈ రూట్ కనుక మనం రూట్ వర్డ్స్ నుంచి నేర్చుకోవచ్చు. దానికి అందరూ ఫాలో అయ్యేటటువంటి మెథడ్ పేరు రూట్ మెథడ్. దానికి మనం వర్డ్ పవర్ నార్మన్ లూయిస్, ఆ బుక్ పేరు వర్డ్ పవర్ నార్మన్ లూయిస్ అంటాం. ఆ బుక్లో ఏంటంటే ఈ మెథడ్ గురించి చక్కగా వివరించారు. ఆ బుక్ చదువుకుంటే వొకాబులరీని చక్కగా వాళ్ళు నేర్చుకోవచ్చు. అది కాకుండా అదొక పద్ధతి అయితే ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా వొకాబులరీలో కాంటెక్స్చువల్ మీనింగ్ అడుగుతున్నారు. కాంటెక్స్చువల్ మీనింగ్ అడిగినప్పుడు ఏంటంటే ఒక పదాన్ని తీసుకొని ఒక 10-20 సినానిమ్స్ తీసుకొని బట్టి కొట్టారనుకోండి, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు కాంపిటేటివ్ స్టూడెంట్కి. దాన్ని ఒక కాంటెక్స్ట్లో నేర్చుకోవాలి. ఇవాళ మీరు 1-on-1 నుండి మనం ఇలాగ ఈ ప్రోగ్రామ్ పెట్టాం. ఈ 1-on-1 అన్నప్పుడు 1 అని గుర్తురాగానే పిల్లవాడికి నేను ఏం చెప్తానంటే మీరు ఆ ONE 1 అనే పదం ఉంది, దాని ముందు H అనే ఒక లెటర్ పెట్టండి. ఇప్పుడు పలకండి బాబు అంటే హోన్ అంటాడు. అంటే హోన్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ఇంప్రూవ్ అని అర్థం. అంటే హోన్ యువర్ స్కిల్స్. ఇలాగా అంటే ఒక కాంటెక్స్ట్గా నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా ఇప్పుడు వేమన పద్యం ఉంది, వాళ్ళకి వేమన పద్యం ఎలా వచ్చింది? అర్థం తెలియదు, రాయటం తెలియని రోజుల్లో, అర్థం తెలియని రోజుల్లో, ఇది పదాలు అని తెలియని రోజుల్లో మనం వాటన్నిటినీ కూడా మనం టిప్ ఆఫ్ ద టంగ్ మీద పెట్టేసుకున్నాం. అంటే బట్టి కొట్టేసాం, అంటే రోట్లో పెట్టి రుబ్బేసాం అంటూ ఉంటాం. ఈ రోట్లో పెట్టి రుబ్బాం అన్నప్పుడు నేను పిల్లవాడికి ఏం చెప్తామంటే రోట్ లెర్నింగ్ అంటాం మనం. మరి రోట్లో వేసామంటే ROTE రోట్. అది ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు రోట్ సరదాగా. ROTE రోట్ అంటే బట్టి కొట్టడం అని అర్థం. ఇలాగ కాంటెక్స్చువల్గా. అలాగనే ఈ బట్టి కొట్టడాన్ని మనం ఏమంటామంటే మనం మగ్ అంటాం. మనం వాటర్ తీసుకునే మగ్ ఉంది, ఆ మగ్ అనే పదాన్ని తీసుకుంటే మగప్ అంటూ ఉంటాం. మగప్ అంటే బట్టి కొట్టడమే. ఇలాగా మనం ఏంటంటే తెలిసిన పదం నుంచి తెలియని పదం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మగ్ అనేది తెలిసిన పదం, దాని తర్వాత అప్ అని పెట్టామనుకోండి మగప్ అంటే బట్టి కొట్టడము. అలాగే సరదాగా రోట్లో వేసి రుబ్బొద్దురా అంటూ ఉంటాం. రోట్ అంటే అర్థం ఏంటి? అది కూడా బట్టి కొట్టడం అని అర్థం. ఏంటంటే వాళ్ళకి ముందు ఆసక్తి కలగాలి.
అంటే ఆ పదాన్ని మనం త్వరగా నేర్చుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. అది ఏంటంటే మనం ఒక్కోసారి చమత్కారంగా వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే పేపర్ చదివేటప్పుడు ఒక ఆర్టికల్ ఉంది, ఇవాళ క్రికెట్ మ్యాచ్ జరిగింది, ఆ క్రికెట్ మ్యాచ్ గురించి నీకు బాగా తెలుసు కాబట్టి చదువుతున్నప్పుడు అక్కడ తెలియని పదం వచ్చినా కానీ నీకు అర్థమైపోతుంది. అలాగ వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు, రూట్ మెథడ్ ద్వారా వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు. ఇలాగనే ఫన్నీ మెథడ్ అంటాం. ఇప్పుడు మనం సరదాగా చెప్తూ ఉంటాం, ఇప్పుడు బోనీ కపూర్ ఉన్నారు, బోనీ కపూర్ భార్య పేరేందయ్యా అని అడిగితే బోనీ శ్రీదేవి అంటాం. మరి ఇంగ్లీష్లో బోనీ అంటే బ్యూటిఫుల్ అని అర్థం. అదే పిల్లలకి ఏంటంటే ఒక రకమైన చమత్కారంగా వాళ్ళకి నేర్పడం, కానీ వాడికి రేపు ఎగ్జామ్లో అడుగుతాడు బోనీ అంటే దాని అర్థం అడుగుతాడు, బోనీ అంటే బ్యూటిఫుల్ అని అర్థం అక్కడ. అలాగనే ఇందాక మీరు ఇంకొక మాట అన్నారమ్మా, బ్రిటిషు అమెరికన్ అన్నారు. మనకి ఈ పోటీ పరీక్షలో ఇచ్చేదన్నీ కూడా బ్రిటిష్ ఇంగ్లీషే ఇస్తారు. అమెరికన్ ఇంగ్లీషు, అమెరికన్ స్పెల్లింగ్ నేర్చుకుంటే మరలా పిల్లలకి మార్కులు పోతాయి. అందుకని తప్పనిసరిగా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానమ్మా మీకు. చాలామందికి పోస్ట్ పోన్ అనే ఒక పదం ఉంది, దానికి వ్యతిరేక పదం ఏంటి అని అడిగితే అందరం కూడా మనం చెప్పేది ఏంటంటే ప్రీపోన్ అనే పదం చెప్తాం. అంటే ప్రీపోన్ అనే పదం మనం డిక్షనరీ చూస్తే ఉంటుంది, కానీ అక్కడ విత్ ఇన్ బ్రాకెట్స్లో ఉంటుంది, అది ఇండియనైజ్డ్ వర్డ్ అని. ఇప్పుడు మనం ఆ ప్రీపోన్ అనే పదం ఏంటంటే పరీక్షలో కూడా ఆప్షన్స్లో ఇస్తాడు, కానీ అది ఒక ట్రాప్ మాత్రమే. కానీ పోస్ట్ పోన్ అంటే దానికి వ్యతిరేక పదం రాయాలి అంటే అడ్వాన్స్ అనే రాయాలి. అడ్వాన్స్ అనేటటువంటి దానికి వ్యతిరేక పదం అవుతుంది. అంటే ఇవన్నీ మనకి ఈ అమెరికన్ ఇంగ్లీష్ రావటం వల్ల, బ్రిటిష్ ఇంగ్లీష్ రావటం వల్ల, అలాగనే మనం తెలుగులో వాళ్ళు కొంచెం తెలుగు ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని పదాలు ఏంటంటే అవి తెలుగులో కరెక్ట్ ఏమో అనుకుంటాం. అలాగనే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. ఇప్పుడు పిల్లలకి ఫ్లేమబుల్ అనే పదం ఉంది, దానికి వ్యతిరేక పదం అడుగుతున్నాడు ఎగ్జామ్లో. పిల్లలందరూ ఏం రాస్తారంటే ఇన్ఫ్లేమబుల్ అనుకొని దానికి ఆప్షన్ పెట్టేస్తారు. కానీ ఫ్లేమబుల్, ఇన్ఫ్లేమబుల్ రెండు వ్యతిరేక పదాలు కాదు, ఆ రెండు కూడా పర్యాయ పదాలు. అంటే ఆ రెండింటికి వ్యతిరేక పదాలు అని అడిగితే నాన్ ఫ్లేమబుల్, అన్ఫ్లేమబుల్ అని చెప్పాలి. అంటే మనకు తెలియకుండానే కొన్ని పదాలని చిన్నప్పటి నుంచే వాటికి ఒక రాంగ్ కాన్సెప్ట్లో నేర్చుకొని ఉండొచ్చు, లేదా వినుండొచ్చు. ఇప్పుడు అవన్నీ ఏమవుతుందంటే అలా నేర్చుకుని వెళ్తే ఈ పోటీ పరీక్షల్లో వాళ్ళకి మార్కులు పోయే అవకాశం ఉంది. అందుకని ఈ వొకాబులరీని నేర్చుకోవటం అనేది ఇష్టంతో నేర్చుకోవాలి. అలాగనే ఇప్పుడు చెప్పినటువంటి ఈ పిఆర్ఎస్ మెథడ్ ద్వారా నేర్చుకోవచ్చు, లేదా ఒక రకమైన ఫన్నీ మెథడ్ ద్వారా కూడా నేర్చుకోవడానికి అవకాశం. ఎస్ సార్, మీరు చెప్పినట్టయితే రూట్ వర్డ్స్ నేర్చుకుంటే వాటి మీనింగ్స్ని బట్టి మనకి టోటల్ వర్డ్ మీనింగ్ తెలియకపోయినా రూట్ వర్డ్తో గుర్తుపట్టవచ్చు. అలాంటి ఒక 250 రూట్ వర్డ్స్ కనుక నేర్చుకుంటే పిల్లవాడు ఇక దానికి బోల్డ్ అంత ఆత్మవిశ్వాసం వస్తుంది, కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తో తను ఎలాంటి పదం ఇచ్చినా కానీ ఆ పదం అర్థాన్ని గెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు చాలామంది పిల్లలు తెలుగు మీడియం నుండి వచ్చిన పిల్లలకి ఇంగ్లీష్ అనేది ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చిన పిల్లలు టైం టేబుల్ అనేది వేరు ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి కూడా అదే మేము కూడా ఆ టైం టేబుల్నే ఫాలో అవ్వాలి అనుకుంటారు. కానీ అలా ఇద్దరు ఒకే టైం టేబుల్ ఫాలో అవ్వాలా, లేకపోతే ఎవరు ఎక్కువ టైం కేటాయించాలి, ఎంత టైం కేటాయిస్తే సరిపోతుంది సార్? అవునమ్మా, ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోటీ పరీక్షలు అన్నీ కూడా తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ లెవెల్ నుంచి చదువుకొని వచ్చి ఆలోచించి పెట్టడం లేదు. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఇంగ్లీష్ మీడియం చదువుకొని అక్కడే డిగ్రీ చదువుకొని ఆ పిల్లవాడికి, అలాగనే ఒక సెకండ్ రేట్ టౌన్స్లో చదువుకున్న పిల్లవాడికి, అలాగే గ్రామాల్లో చదువుకున్న పిల్లవాడికి, ఈ ముగ్గురికి ఒక రకమైన పరీక్షే ఉంది. మరి ఈ ముగ్గురికి ఒక రకమైన పరీక్ష ఉన్నప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో చదువుకున్న పిల్లవాడికి ఇంగ్లీష్లో తప్పనిసరిగా ఒక ఎడ్జ్ ఉంటుంది, తనకు అంత భయం ఉండదు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అవటం వల్ల. మరి సెకండ్ రేట్ టౌన్స్ అలాగే తెలుగు మీడియం నుంచి చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ మీద అంత ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల, ప్రాక్టికాలిటీ లేకపోవటం వల్ల వాళ్ళు ఎలాగైనా వెనుకబడుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మెట్రోపాలిటన్ సిటీ వాళ్ళు ఇంగ్లీష్లో అంత పట్టు ఉండటం వల్ల వాళ్ళతో పోటీ పడాలి వీళ్ళు. అలా పోటీ పడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకంటే ముందే కొన్ని విషయాలు నేర్చుకొని ఉంటారు. మరి వాళ్ళకి సమానంగా నేర్చుకోవాలంటే తప్పనిసరిగా దే హ్యావ్ టు పుల్ అప్ దేర్ సాక్స్ అంటాం. అంటే వాళ్ళు తప్పనిసరిగా కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒక టైం మేనేజ్మెంట్ తెలియాలి. ఇదిగోండి నేను ఈ సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నాను అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఏంటంటే 1 అవర్ లేదా 2 అవర్స్ దాని మీద కేటాయించాలి. ఆ కేటాయించి దానికి మనం ప్రతిరోజు కూడా దానికి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఆరంభ సౌరత్వంలాగా ఈరోజు మనం పేపర్ చదివేసి రాసుకున్నామంటే కుదరదు. ఆ చదువుకున్న పదాలని, నేర్చుకున్న విషయాన్ని మరలా ఇమీడియట్గా వాళ్ళు ఆచరణలోకి పెట్టాలి. చదవటం ద్వారానో
లేదా రాయటం ద్వారానో లేదా ఇంకొకరికి చెప్తూ ఉండటం ద్వారానో చేయాలి. అందుకని తప్పనిసరిగా గ్రామాల్లో చదువుకున్న వాళ్ళకి, సెకండ్ రేట్ టౌన్స్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీద అయితే వాళ్ళు కనీసం రోజుకి 1 or 2 hours తప్పనిసరిగా కేటాయిస్తే వాళ్ళు ఈ పోటీ పరీక్షల్లో వాళ్ళతో పోటీ పట్టడానికి ఒక సామర్థ్యాన్ని సంపాదించగలరు. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకునే ముందు కొన్ని మిస్టేక్స్ చేస్తారు సార్. మెయిన్గా వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటి సార్? జనరల్గా ఏంటంటే వీళ్ళు ఎగ్జామినేషన్లో వచ్చేటప్పటికే పిల్లలు చేసే మిస్టేక్స్ ఏంటంటే మనకి అంటే ముందు ఒక డిఫిడెన్స్ ఉంటుంది, మనకి ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి. అలాగనే వాళ్ళు ఏంటంటే ఏది పడితే అది పెట్టేద్దాము, క్వశ్చన్ చదువుకోగానే ఆన్సర్ పెట్టేద్దాము అని అసలు పూర్తిగా చదువుకోకుండానే, అర్థం తెలియకుండానే సగం చదివి ఆన్సర్ చేసేస్తూ ఉంటారు. ఇది మన పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో ఇటువంటి పద్ధతి చాలా అంటే వీక్ స్ట్రాటజీ కిందగానే మనం తీసుకోవాలి. అందుకని ముఖ్యంగా పిల్లలు చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు అంటే అనేక కాన్సెప్ట్స్ మీద ఇస్తారమ్మా ఇంగ్లీష్లో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన విషయాన్నే రాయాలి, తెలియంది వదిలేయాలి. వదిలేయటం నేర్చుకుంటే పోటీ పరీక్షలో ముందుకెళ్తారు. తెలిసిన వరకే రాసి ఉంటే వాళ్ళకి ఏంటంటే ఎన్నైతే ఇప్పుడు ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయి అనుకో, 10లో తనకి 3 ప్రశ్నలే తెలుసు. ఆ 3 ప్రశ్నలనే రాసి 7 ప్రశ్నలు వదిలేయటం కనుక చేత అయితే తప్పనిసరిగా యాక్యురసీ మీద ఆ 3 ప్రశ్నలు కనుక కరెక్ట్ అయితే 3టికి ఇంకొక మార్క్ అదనంగా వస్తుంది వాళ్ళకి. అప్పుడు 4 మార్కులు వస్తాయి. అలా కాకుండా వీళ్ళు చేసే తప్పు ఏంటంటే వీళ్ళు ఏదైతే మనం క్రికెట్ మ్యాచ్లో కనుక బౌలింగ్ చేస్తూ ఉంటే బ్యాట్స్మెన్ ఎట్లయితే టెంప్ట్ అయిపోతారో, ఎందుకంటే కొంతమంది చాలా నిబద్ధతతో ఆడతారు. ఇది మనం 6 కొట్టగలం లేదా స్క్వేర్ కొట్టగలం, 4 కొట్టగలం అంటేనే ఆడతారు, లేకుంటే దాన్ని డిఫెన్స్ ఆడుకుంటారు. ఆ డిఫెన్స్ ఆడటం అనేది పోటీ పరీక్షలో రావాలి. అంటే తెలిసింది చెయ్యాలి, ఖచ్చితమైనవి, తెలియని వాటిని ఏంటంటే వదిలేయాలి. అప్పుడు యాక్యురసీ పెరుగుతుంది వాళ్ళకి. ఇది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పిల్లలు గుర్తుంచుకోవాల్సింది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఎక్కువ ప్రశ్నలు రాస్తే మార్కులు వస్తాయి అనుకుంటారు. ఎక్కువ ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే మార్కులు పోవటానికి చాలా ప్రమాదం కూడా ఉంది. అందుకని యాక్యురసీ మెయింటైన్ చేయాలి. సరే, ఇప్పుడు మనతో పాటు కాలర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మేడం నా పేరు రమేష్ మేడం, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ డౌట్ ఏమైనా ఉంటే సార్ని అడిగి తెలుసుకోండి. ఓకే మేడం. హలో, అడగండి. చెప్పండి రమేష్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇప్పుడు బయట ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ చాలా రిలీజ్ అయినాయి సార్ ఎగ్జామ్స్ కి. అయితే కొన్నిటికి ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి వచ్చేటప్పటికి 50 మార్క్స్ 70 మార్క్స్ అలా ఇస్తున్నారు సార్. సో ఇప్పుడు అవి వాటిల్లో మనం ప్రిపేర్ అవ్వాలంటే అసలు ఇంగ్లీష్ కి వచ్చేటప్పటికి ఎట్లాగా అది దానికి ఏమన్నా మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు? అంటే ఇంగ్లీష్ లో అక్కడ ఎగ్జామ్స్ లో ఏం అడగచ్చు, ఏంటి గ్రామర్ కానీ అది వాటికి సంబంధించి? అవునండి. అంటే ఇప్పుడు మనకి అవునండి, తప్పకుండా అండి. ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చేటప్పటికేనండి మీకు ఎస్ఎస్సిలో వచ్చేటప్పటికే CGL నోటిఫికేషన్ వచ్చిందండి. దాంట్లో Tier 1 ఎగ్జామ్ ఉంది. ఆ Tier 1 ఎగ్జామ్ వచ్చేటప్పటికే మీకు 25 క్వశ్చన్స్ ఇస్తారండి, 50 మార్క్స్కి అనమాట. అది ఆ 25 క్వశ్చన్స్లో ఏంటంటే మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, అలాగనే యాంటానిమ్స్ ఉంటాయి, సినానిమ్స్ ఉంటాయి, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అలాగనే హోమోనిమ్స్ ఉంటాయి, హోమోఫోన్స్ ఉంటాయి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే గ్రామర్తో పాటు రీడింగ్ కాంప్రహెన్షను, వొకాబులరీ కూడా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే Tier 1 అనేది 25కి 50 మార్క్స్ కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. అలాగనే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కూడా పెద్ద నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు. ఆ నోటిఫికేషన్లో ఏంటంటే ఇంగ్లీష్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 30 మార్కులకు ఉన్నాయండి. ఆ 30లో అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ రావాలంటే దాదాపుగా 12-15 మార్కులు వరకు రావాలంటే తప్పనిసరిగా పిల్లవాడికి రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి చక్కగా చేసుకోవాలి. అలాగనే సెంటెన్స్ కరెక్షన్ అని ఉంటుందండి, అది మొత్తం గ్రామర్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగనే వొకాబులరీ బాగా వాళ్ళు ట్రైన్ అవ్వాలి. అలాగనే కొన్ని కొత్త కాన్సెప్ట్స్ అడుగుతున్నారు, అంటే ముందు వాళ్ళు లాంగ్వేజ్ని బాగా డెవలప్ చేసుకోవాలండి. అంటే మనం ఏదో ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ వరకే పరిమితం అవ్వకూడదు, గ్రామర్ వరకే పరిమితం అవ్వకూడదు, వొకాబులరీ వరకే పరిమితం అవ్వకూడదు. మన దగ్గర కనుక లాంగ్వేజ్ ఉన్నట్లయితే వాళ్ళు లాంగ్వేజ్ని ఏ రకంగా అడిగినా మనం చేయగలం. అందుకని లాంగ్వేజ్ని బాగా డెవలప్ చేసుకోవాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు ఎక్కువగా ఆర్టికల్స్ చదవండి. న్యూస్ పేపర్లో ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ తీసుకోండి, ఒక హిందూ న్యూస్ పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియాను, అలాంటి పేపర్ తీసుకొని ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ని అటు
తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో చదివిన తర్వాత అదే విషయాన్ని ఇంగ్లీష్లో చదవటం, దాని మీద కొంత నోట్స్ రాసుకోవటం, అలాగా ముందు లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోండి. అప్పుడు మీకు తేలిగ్గా వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగినా మీరు రాయటానికి సంసిద్ధులవుతారండి. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ రమేష్ గారు. సార్ అలాగే చాలామంది ఏంటంటే చదువుతూ ఉంటారు కానీ చదివేసి వాటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ మాట్లాడాలంటే వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు. జస్ట్ రైటింగ్ వాటిని గుర్తుపెట్టుకోవడం ఒక్కటే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుంది. కానీ ఎలా మాట్లాడాలి, బయట ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలనేది వాళ్ళకు ప్రిపరేషన్ ఉండదు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? తప్పకుండా అమ్మా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే మనం ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఇంటర్వ్యూస్కు వెళ్ళాలన్నా, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళి మనం మాట్లాడాలన్నా, అక్కడ వెళ్ళేటప్పటికే వెర్బల్ కమ్యూనికేషన్ చూస్తారు. ఆ వెర్బల్ కమ్యూనికేషన్ ఎలా వస్తుందంటే, మనం ముందు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేటప్పటికే మన ప్రాంతాల్లో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలు పెడితే మనకి పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండదు. కానీ ఇప్పుడు స్టూడెంట్ యొక్క లైఫ్ ఇంపార్టెంట్. ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా తనకు వచ్చింది సెన్స్ ఆర్ నాన్ సెన్స్ ఏదో ఒకటి ముందు ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవాలి, మాట్లాడుతూనే ఉండాలి. అంటే తనకు తెలిసినటువంటి విషయాన్ని అద్దం ముందు నించోనో, లేకుంటే తన ఫ్రెండ్స్తోనో, ఈరోజు మనకి బోల్డని యాప్స్ వచ్చినాయి, తనే మాట్లాడుకొని మరలా తను ఎలా మాట్లాడా కూడా చూసుకోవచ్చు. ఇలాగ కొంత భయాన్ని వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఫోబియా, యాంగ్లోఫోబియా అంటాం. అసలు ఇంగ్లీష్ అంటే భయం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు తెలుగులో కూడా మీరు ఇంగ్లీష్ అనే అంటున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా ఎవరైనా వచ్చి స్టేజ్ మీద మాట్లాడండి అంటే వాళ్ళకి వెంటనే ఒక రకమైన స్టేజ్ ఫ్రైట్ వస్తుంది. మన వాళ్ళందరూ స్టేజ్ ఫోబియా అంటారు. అది కూడా ఆ పదం లేదు, స్టేజ్ ఫ్రైట్ అంటాం. పిల్లవాడు వచ్చేటప్పటికి భయం పడుతూ ఉంటాడు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకోవటం, దాన్ని పెద్దగా చదివి తన నోటి వెంటనే పెద్దగా మాట్లాడి అదే విషయాన్ని రికార్డ్ చేసుకొని తన వాయిస్నే తను వింటూ అలాగనే మరలా దాన్ని చెప్తూ. ఎందుకంటే మనకి అబ్రహాం లింకన్ గారు ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు మొట్టమొదటి ఏం చేసేవారంటే ఆయన రాసుకొని వెళ్ళిపోయి తన తోటలో పూలకి చెట్లకి చెప్తూ ఉండేవాడట. అది మా మాస్టర్ చెప్పేవాళ్ళు. ఎందుకు అలా చేసేవాడంటే అవి ఎక్కిరించవు, మనల్ని డిస్కరేజ్ చేయవు, వాడికి పెద్దగా ఫీలింగ్స్ ఉండవు. ముందేంటంటే ఆయన చక్కగా తను అనుకున్న విషయాన్ని వ్యక్తపరచడానికి అదొక ప్లాట్ఫామ్గా చేసుకునేవాళ్ళు. ఆ రిహార్సల్ వల్ల ఏమవుతుందంటే తర్వాత దాన్ని ఆయన చాలా బలంగాను, అంటే చాలా కాన్ఫిడెన్స్తో చెప్పగలడు. ముఖ్యంగా మనకి ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూస్ అని ఉంటాయమ్మా. అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో తప్పనిసరిగా వాళ్ళు చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉంది, ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, దాని అంతా యాటిట్యూడ్ టెస్ట్ అంటాం. దాంట్లో వాళ్ళు చక్కగా మాట్లాడాలి అంటే కనుక ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ముఖ్యంగా ముందు తన గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాత తను ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడో ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఆ కంపెనీ గురించి లేదా ఆ బ్యాంకు గురించి ఆ సంస్థ గురించి ఒక ప్రాక్టీస్ చేసుకొని ముందుగానే కాగితం మీద రాసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకొని దాన్ని బైహార్ట్ చేసినట్టు కాకుండా ప్రాక్టికల్గా ఎలా చెప్పాలో అనేది ఒక న్యాచురల్గా వచ్చేటట్టు తను ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో అలాగే మాట్లాడదాం. తప్పకుండా. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఝాన్సీ అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఆర్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్కి ఏదైనా మీకు డౌట్ ఉంటే అడగండి, మీకు క్లారిఫై చేస్తాను. అదే అంటే ఇప్పుడు 40 పర్సెంట్కి ఏ వయసు పిల్లలు పార్టిసిపేట్ చేయొచ్చండి? ఇప్పుడు వాటి దేంట్లో పట్టినాయి మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏ క్లాస్ పిల్లలు 40 పర్సెంట్కి అప్పీర్ అవ్వచ్చు? అలాగే ఝాన్సీ గారు, ముఖ్యంగా ఏంటంటే ఒక డిగ్రీ అనేది ఉండాలండి. అండి డిగ్రీ చదవాలి పిల్లవాడు. డిగ్రీయా? డిగ్రీ చదవాలి. అంటే కొంతమంది చిన్నప్పటి నుంచే వస్తుందండి, 8th 9th క్లాస్ లో కూడా 40% చెప్తుంటారు కదా ఎగ్జామ్స్. అంటే మీరు చెప్పేది జాబ్ కోసమనా? అవునండి. అచ్చా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టాలెంట్ కోసం మనకు అందుకోసం అడిగాను. అదేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ ఝాన్సీ గారు. సార్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
క్విజ్ ప్రోగ్రామ్ కు స్వాగతం. సో ఒక ఆడియో వస్తుంది, అది విని ఆన్సర్ చేయండి. ఓకే, మనం డైమండ్ దుబ్బుతున్నప్పుడు వాళ్ళు మనం పట్టేసుకున్నారనుకో, సార్ మాకు నిద్దట్లో లేచినట్టు చాలా అలవాటు ఉందండి అని చెప్పి తప్పించేసుకుంటాం. అది నమ్ముతారంటావా? ముందు మనం మన ఆంధ్ర పోలీసుని నమ్మించేసామనుకో, ఆయనే కొంపంతా నమ్మించేస్తాడా. సీతారామ శాస్త్రి గారు రాసిన ఎన్నో అద్భుతమైన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? యూట్యూబ్ చూస్తున్న ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి. యూట్యూబ్ లో మీకు బాగా నచ్చిన సీతారామ శాస్త్రి గారి పాట ఏంటి? సో ఈ మూడుని మనం యాడ్ చేస్తే ఒక మూవీ పేరు వస్తుంది, అదేంటో గెస్ చేయండి. క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సినిమా క్విజ్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 11 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో. సినిమా క్విజ్. Meets opportunity, calling all visionary creators and extraordinary talents. Join Waves Bazaar, a universe of limitless possibilities. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మీ పిల్లలు ఎవరైనా లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా ఎస్ఎస్సికి కానీ బ్యాంకింగ్ కానీ యూపీఎస్సికి కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఇంగ్లీష్లో పూర్గా ఉన్న వీక్గా ఉన్న మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి శ్రీనివాసరావు దగ్గర మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే కాన్సెప్ట్స్ అనేవి బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటారు స్టూడెంట్స్. బట్ వాళ్ళకి ఏవి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, వేటికి తక్కువ ప్రియారిటీ ఇవ్వాలని తెలియక బ్లైండ్గా అన్ని కాన్సెప్ట్స్ చదివేస్తూ ఉంటారు. అలా ఆర్డర్ వైజ్ వస్తే ఏ కాన్సెప్ట్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ కాన్సెప్ట్స్కి తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి సార్? తప్పకుండా అమ్మా. ఈ విషయంలో మాత్రం రెండు రకాలుగా మనం ఆలోచించాలి. అంటే మనం రాస్తున్న ఎగ్జామ్ ఏంటి? ఇప్పుడు ఎస్ఎస్సి అనుకోండి, ఎస్ఎస్సి ఎగ్జామ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి ఈ ప్రాంతం నుంచి ఈ మోడల్ నుంచి ఇస్తారని ఉంటుంది. బ్యాంకుకి వచ్చేటప్పటికి బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం కూడా ఊహించినటువంటి కొన్ని కొత్త కొత్త పద్ధతుల్లో ప్రశ్నను అడగడం మొదలెట్టారు. అంటే పిల్లవాడు ఏం చేస్తారంటే, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ కరెక్షన్ ఉందమ్మా. ఆ సెంటెన్స్ కరెక్షన్ ఏంటంటే పాత రోజుల్లో ఒక వాక్యం ఇచ్చి 5 భాగాలు చేసి 5వ భాగాన్ని నో ఎర్రర్ పెట్టేవాడు. పిల్లవాళ్ళు దానికి అలవాటు పడటం వల్ల ఏంటంటే దాంట్లో కొన్ని మార్పులు చేసి కొంచెం వెరైటీగా ఆడటం మొదలెట్టారు. అలాగనే మనకి ఎస్ఎస్సిలో వచ్చేటప్పటికే ఆ ప్రాబ్లం ఉండదు. ఎస్ఎస్సిలో మోసపోసినట్టుగా వాళ్ళు ఒక పద్ధతిని ఎంచుకుంటారు, ఆ పద్ధతిలోనే ఎస్ఎస్సీలు అడుగుతారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే ఎస్ఎస్సిలో వాళ్ళు వొకాబులరీని కనుక గట్టిగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోగలిగితే దాని మీదనే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి వాళ్ళకి. ఒక సినానిమ్ పార్ట్ కానివ్వండి, యాంటనిమ్ పార్ట్ కానివ్వండి, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ప్రోవర్బ్స్, అలాగనే ఫ్రేజల్ వర్బ్స్, ఇలాంటి వాటి మీద గ్రిప్ సంపాదించుకుంటే మనం చదవకుండానే చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు.
అదే కనుక రీడింగ్ కాంబినేషన్ అనుకోండి, కొంత టైం కేటాయించాల్సి వస్తుంది. జంబుల్డ్ సెంటెన్సెస్ ఉన్నాయి, దానికి చాలా ప్రమాదకరమైంది అది. ఎందుకంటే మనం టైం కేటాయించినా కానీ ఒక్కోసారి కరెక్ట్ అవ్వచ్చు లేదా కాకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా తప్పు చేస్తే కనుక ఒక ప్రశ్న బదులు 3 ప్రశ్నలు తప్పు అవడానికి అవకాశం ఉంది. అందుకని అలాంటివి ఏంటంటే కొంచెం చివరిలో పెట్టుకొని టైం ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి. అలాగే బ్యాంక్ వచ్చిందనుకోండి, బ్యాంక్ విషయంకి వచ్చేటప్పటికే ఇప్పుడు వాళ్ళు ఊహించినటువంటి కొన్ని ఇస్తున్నారు. అందుకని మేము ఏం చెప్తామంటే రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఎంత లేదనుకున్నా 8 మార్కుల్లో ఒక 2 మార్కులకి వొకాబులరీ ఉంటుంది. అసలు ప్యాసేజ్ కూడా చదవక్కర్లేదు, చదవకుండానే అక్కడిచ్చిన ఆ పదానికి దగ్గరగా ఉన్న అర్థాన్ని తీసుకొని గెస్ చేసి పెట్టవచ్చు. అలాంటివి ముందు చేసుకోవాలి వాళ్ళు. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ అంటే లైక్ ప్రాక్టీస్ చేస్తారు, బాగానే ఉంటుంది, కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ వెళ్ళాక అక్కడ టైం మేనేజ్మెంట్ ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలియదు. చాలామందికి కాన్సెప్ట్స్ వచ్చినా కూడా స్లోగా ఉండటం వల్ల టైం యూజ్ చేసుకోక టైం సరిపోలేదు నాకు వచ్చు ఆ కాన్సెప్ట్స్ అని బాధపడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? అమ్మ, ఈ విషయంలో మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎన్ని రోజులు చదివాను, ఎన్ని గంటలు చదివాను అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఎవరైతే సరైన సమయంలో వాళ్ళు ఆ టైం మేనేజ్మెంట్ చేసుకొని పేపర్ని కనుక అటెంప్ట్ చేయగలుగుతారో వాళ్ళే ముందుకెళ్తారు. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఒక ఇంగ్లీష్ మీదే కాదు, ఒక అర్థమెటిక్, రీజనింగ్, అలాగనే కంప్యూటర్ సైన్స్, అలాగనే కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, ఇలాగ అన్నీ ఉన్నప్పుడు తన మీద బోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది. అదిగాక ఇప్పుడు కొత్తగా ఎస్ఎస్సిలో ఏం చేశారంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఇచ్చారు. ఇంతకుముందు అది లేదు ఎస్ఎస్సిలో. ఇప్పుడు ఇదేంటంటే బ్యాంక్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి తప్పనిసరిగా ఇది ఒక విన్నింగ్ ఎడ్జ్ కింద తీసుకోవచ్చు. ఎవరైతే బ్యాంకులకి బాగా ప్రిపేర్ అవుతున్నారో ఆ పిల్లలకి ఎస్ఎస్సి ఇప్పుడు రాయటం అనేది చాలా తేలికైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెక్షనల్ కట్ ఆఫ్కి అలవాటు పడి ఉంటారు. అందుకని వీళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయాలి. ఆ మార్క్ టెస్టుల్లో వాళ్ళు ఏంటంటే టైం మేనేజ్మెంట్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఇక్కడ తప్పు చేశాను, ఈ ప్రశ్నకు నేను ఎక్కువ టైము కేటాయించాను, ఇలా వాళ్ళు ఏంటంటే ఒక రివిజన్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూ జరిగిన తర్వాత ఎగ్జామ్లో నేను ఈ పొరపాటు చేయకూడదు. ఇలాంటి అనాలిసిస్ కనుక పర్సనల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు టైం మేనేజ్మెంట్ మీద గ్రిప్ సాధించవచ్చు. అలాగనే ఈ పోటీ పరీక్షల్లో ముందుకెళ్ళడానికి అవకాశం. అండ్ ఇంకోటి, చాలామంది పిల్లలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన పిల్లలు కానివ్వండి, లేకపోతే కొంచెం పూర్ పిల్లలు కానివ్వండి, కోచింగ్కి ఎక్కువ డబ్బులు పెట్టలేకపోతూ ఉంటారు సార్. అలాంటి పిల్లలకి ఆన్లైన్లో కానీ డిజిటల్గా కానీ ఏమైనా యాప్స్ ఉన్నాయా, లేకపోతే యూట్యూబ్లో కానీ ఎలాంటి ఛానల్స్ చూసి వాళ్ళు నేర్చుకోవచ్చు అంటారు సార్? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనకేంటంటే సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, మనకి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత నేర్చుకోవటానికి అంటే ఫ్రీగా నేర్చుకోవటానికి అనేకమైన ఛానల్స్ ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు కూడా. కాబట్టి పిల్లలు ఏంటంటే ఆ ఛానల్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళు ఆ ఛానల్స్ ద్వారా ఎంత నేర్చుకున్నా కానమ్మా గురువు లేనిదే విద్య అబ్బదన్నట్లుగా, అంటే వాళ్ళకి తప్పనిసరిగా ఒక మెంటర్, ఒక గురువు ఉండాలి. కానీ మీరు అన్నట్లుగా ఏంటంటే మరి అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. కొంతమంది అసలు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్లకుండానే, అవునా, ఐఏఎస్ ఐపీఎస్ని కూడా ఛేదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళలో ఏం ఉండాలంటే నేను సాధించాలి అనేటటువంటి ఒక పట్టుదల ఉండాలి. అందుకే మనం చెప్తూ ఉంటాం, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభో. అంటే మనం సాధించలేనిది ఏమీ లేదు, ముందు మన మీద మనకి నమ్మకం కలగాలి. అలాంటి నమ్మకం మన మీద ఉన్నట్లయితే అంటే తప్పనిసరిగా ఆ నమ్మకమే, ఆ క్రమశిక్షణే, వాళ్ళకు ఉన్నటువంటి ఒక్కోసారి ఆ పేదరికమే వాళ్ళకి ఒక మంచి ఆయుధంగా ఉంటుంది. అలాగా వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే సార్. అలాగే చాలామంది పిల్లల్లో ఏంటంటే లైక్ ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే బాగుంటుంది, లైక్ బ్యాంకింగ్కి ఒక కాన్సెప్ట్స్ ఒక ప్రియారిటీ ఉంటుంది, ఎస్ఎస్సికి ఒక ప్రియారిటీ ఉంటుంది, యూపీఎస్సికి ఇంగ్లీష్ ఇంకో ప్రియారిటీ ఉంటుంది. అలాంటి పిల్లలు వేటిలో ఎక్కువ ఇంగ్లీష్ ప్రియారిటీ అనేది ఈ మూడిట్లో వేటికి ఎక్కువ ఉంది సార్? అమ్మ, ఒక్కొక్క పరీక్షా విధానానికి ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు బ్యాంకింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఎస్ఎస్సిలో డిస్క్రిప్టివ్ ఉండేది, ఇప్పుడు ఎస్ఎస్సిలో డిస్క్రిప్టివ్ లేదు. అందువల్ల ఇప్పుడు పరీక్ష రాయటం మీరు అన్నట్టు గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి తేలికైపోయింది. అలాగనే బ్యాంకింగ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు జరిగిన మార్పుల్లో వాళ్ళకి మెయిన్స్లో వెయిటేజ్ కొంచెం తగ్గించాడు ఇంగ్లీష్లో. అంటే ఎలా అంటే ఇంతకుముందు 40 ప్రశ్నల నుండి 40 మార్కులు ఉండేవి,
ఇప్పుడు ఏం చేశారంటే 40 ప్రశ్నల నుండి 20 మార్కులే వచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెయిటేజ్ తగ్గించాడు కానీ ఇప్పుడు 1 మార్కు రావాలంటే 2 ప్రశ్నలకి సమాధానం చేయాలి. ఆ 2 ప్రశ్నలు కరెక్ట్ అవ్వాలి. ఒక రకంగా ఇది పిల్లవాడికి ఉపయోగకరంగానూ ఉంటున్నట్టు అనిపిస్తుంది, ఒక రకంగా టఫ్ అని ఉంటుంది. ఒకటమ్మా, ఏదైనా మార్పు వచ్చిందంటే ఆ మార్పులో మనకి డెఫినెట్గా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. దానివైపు చూడగలిగితే మనం ముందుకెళ్ళొచ్చు. అలాగనే బ్యాంకింగ్లో ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్టివ్ ఉందమ్మా. ఎస్ఎస్సిలో డిస్క్రిప్టివ్ లేదు, బ్యాంకింగ్లో డిస్క్రిప్టివ్ ఉందంటే వాళ్ళు తప్పనిసరిగా టైప్ చేయాలి. ఇదివరకంటే పెన్ అండ్ పేపర్, ఇప్పుడు అన్నీ కూడా కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ కదా, ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చేటప్పటికే వాళ్ళు తప్పనిసరిగా ఆ డిస్క్రిప్టివ్ని టైప్ చేయాలి. అంటే దాన్ని అంటే టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఆ డిస్క్రిప్టివ్లో ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 30 మార్కులకి 25 మార్కులు కూడా సంపాదించేటటువంటి సౌలభ్యం ఉంది. అందుకని అది ఏమవుతుందంటే డిస్క్రిప్టివ్ కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితే పిల్లకాయలు వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, ఇన్సూరెన్స్ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్స్లో ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయగలిగితే మెయిన్స్లో వాళ్ళకి స్కోర్ ఎక్కువ వస్తుంది. అప్పుడు కట్ ఆఫ్ మార్క్ కంటే కూడా ఎక్కువ మార్కులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది నామినల్ అయిపోతుంది. వీళ్ళు కట్ ఆఫ్ దగ్గర ఉన్నారనుకోండి, ఇంటర్వ్యూలో ఎంత బాగా చేసినా కానీ ఒక్కోసారి అంటే వాళ్ళు దే మే మిస్ ద బస్. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. హలో అండి, హలో అండి, నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? నా పేరు భవాని. ఓకే, ఆర్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. మీ డౌట్ ఏదుంటో క్లారిఫై చేసుకోండి. ఓకే మేడం. చెప్పండి అమ్మా భవానీ గారు. సార్ నేను ఓపెన్ ప్లస్ డిగ్రీ కూడా అనుకుంటున్నాను. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, నెట్వర్క్ ఉన్న దగ్గరకు వచ్చి కొంచెం మాట్లాడగలరా? అండ్ టీవీ వాల్యూమ్ని కూడా కొంచెం తక్కువ చేయండి. ఓకే మేడం. ఓకే ఓకే, ఇప్పుడు అడగండి. మేడం నేను ఇంటర్ ఓపెన్ చేశాను, ప్లస్ డిగ్రీ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అది బ్యాంకింగ్ యూజ్ అవుతుందంటారా? సో అర్థమైంది. అంటే మీరు డిస్టెన్స్లో ఓపెన్ యూనివర్సిటీలో చేశారంటారు? అవునమ్మా, డిగ్రీ అనేది ఉంటే చాలమ్మా. అది మీరు ప్రైవేట్గా కట్టారా లేకుంటే రెగ్యులరా అనేది చూడరు. మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు. అమ్మా గ్యాప్ ఉంది, నేను ఎలిజిబుల్ అవుతానా అంటున్నా. అంటే అమ్మా ఇప్పుడు ఎగ్జామ్ ఈ పోటీ పరీక్షలు రాయడానికి కేటగిరీ వైజ్ కొంత ఏజ్ లిమిట్ ఇచ్చాడమ్మా. ఆ ఏజ్ లిమిట్ ప్రకారం మీరు రాసుకోవచ్చు. అమ్మా ఎంత? తప్పకుండా రాయొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ సార్. మీరు చాలా చక్కగా వివరించారు, మా వ్యూవర్స్కి కూడా చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. చూశారుగా, ఇది ఇవాల్టి కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఇంకో ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి DD సప్తగిరి.